మంచి పాఠం విషయాన్ని మనం నేర్చుకోవడానికి దేవుడు మీకు అనుకూలమైన సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ అనుకూలమైన సమయంలో ఈరోజు కూడా మంచి పాఠం విషయాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మన పాఠం విషయం ఏంటంటే కృప పొందిన మరియ. అంటే కృప పొందిన మరియ. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోతాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. అందరి కొట్టాల్లో వచ్చి మరి దేవుని ఆత్మ సహాయం కొరకు మనమందరం కూడా ప్రార్థనలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును మహాగణుడునైన పరలోకపు కన్నతండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట మీకు ఈ రాత్రి వేళ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు కృప పొందిన మరియమ్మ గురించి మేము కొన్ని నిమిషాలు మీ లేఖనాల్లో నుంచి సంగతులను ధ్యానిస్తూ ఉండగా నిలబడిన మీ దాసునికి సంయోచితమైన జ్ఞానమును, పరిశుద్ధాత్మ ప్రేరణను, మీ మాటలు చెప్పగలిగిన సామర్థ్యమును, తెలివిని, వివేచనను, జ్ఞాపక శక్తిని, ఆలోచన శక్తిని నిత్యము అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ సమయంలో మీ పిల్లలకు మీ మాటలు వారికి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి కావలసిన జ్ఞానము, తెలివి అనుగ్రహించి నాకు తోడుగా ఉండి మీ ఆత్మ ప్రేరణ చేత మీ మాటలు మీ పిల్లలకు వల్లించుటకు, వివరించుటకు మీ సహాయాన్ని మరి ఇమ్మని వేడుకుంటున్నాం. సహాయం చేయండి. మీ పిల్లలు కూడా అర్థం చేసుకోగలిగిన మనసును వారికి కూడా దయచేయమని ప్రార్థిస్తూ మరి కృప పొందిన మరియ గురించి మేము ఈ రాత్రి ధ్యానిస్తుండగా మీ సహాయాలతో మమ్మల్ని ముందుకు కొనసాగింపచేయమని యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట ప్రార్థించి వేడుకొనిచున్నాను మా ప్రియ పరలోకమందున్న కన్న తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని వారలారా, కృప పొందిన మరియ. ఈ మరియ అనేటువంటి స్త్రీ ఎవరనంటే సాక్షాత్తు యేసుక్రీస్తు వారికి గర్భాన్ని ఇచ్చినటువంటి తల్లి. అంటే మరియమ్మ గారు కన్యగా ఉన్నప్పుడు చాలా భక్తి కలిగినటువంటి స్త్రీ. ఎలాంటి స్త్రీ అంటే చాలా భక్తి కలిగినటువంటి స్త్రీ, చాలా యథార్థమైనటువంటి స్త్రీ. ఆవిడ కన్యత్వంలో దేవునికి విధేయురాలుగా వినయముతో దేవుని దయ పొందినటువంటి స్త్రీ. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే కడు పేదరాలు. ఎవరంటే ఆవిడ పేదరాలు అనమాట. బాగా లేని పూర్స్థితి వాళ్ళది. యేసేపుకు కూడా అంతే. మధ్య తరగతి కుటుంబం కూడా కాదు యేసేపుది. మరియది కూడా మధ్య తరగతి కుటుంబం కూడా కాదు. ఉన్నవారు కాదు, మధ్య తరగతి కుటుంబం వారు కూడా కాదు. అసలు ఏమీ నిలవనీయడలేనటువంటి పరిస్థితి కలిగినటువంటి వారు మరియమ్మ గారు. ఈ మరియమ్మ చాలా భక్తిగా ఎప్పటికప్పుడు దేవునికి సమీపముగా ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉండేది. ఏం చేస్తూ ఉండేది? ప్రార్థన చేస్తూ ఉండేది. ప్రార్థన చేస్తూ దేవునికి విధేయురాలుగా దగ్గరగా ఉండటం వల్ల దేవుడు ఆ కన్యకును కోరుకున్నాడు. దేవుడు ఏం చేసాడని, ఎందుకు కోరుకున్నాడు అని అంటే ఒక బాధ్యత అప్పగించడానికి ఆవిడ్ని కోరుకున్నాడు. బాగా వినాలి మాటలు. మరియమ్మ యొక్క ఆ హిస్టరీ, ఆవిడిలో ఉన్నటువంటి ఆ భక్తి కోణాన్ని మీకు ఇవాళ చెప్పడానికి ఇష్టపడుతున్నాను. జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఏంటి ఈ మరియమ్మ గురించి కొన్ని నిమిషాలు మనము ఆలోచన చేద్దాం. లూకా గారు రాసినటువంటి సువార్త ఒకసారి మనము మరియమ్మ గారి గురించి ఆలోచిద్దాం. అండి కొన్ని నిమిషాలు ధ్యానించి త్వరగా ముగించుకుని కూడుకుని ముగించుకుందాం. అండి లూకా గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము చూద్దాం. కొన్ని వచనాలు లూకా గారు రాసినటువంటి సువార్త అండి తీసుకున్నారా? 1వ అధ్యాయము 27వ వచనం కానించి మనం చదువుకుందాం. దావీదు వంశస్థుడునైన యోసేపును ఒక పురుషునికి
ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా. అదే చూడండి, దేవదూత ఏమంటుంది ఆవిడ్ని? దయాప్రాప్తురాలా అంటుంది. దయా అంటే ఏంటి? దేవుని దయ నీకు ప్రాప్తించింది అని చెప్తుంది దూత వచ్చి. దయాప్రాప్తురాలంటే అర్థం ఏంటి తెలుసా? దేవుని దయ నీకు ప్రాప్తిస్తుంది అని చెప్తుంది దేవదూత వచ్చి. బాగా వినాలి. దేవదూత వచ్చి గాబ్రియేలు దేవదూత వచ్చి ఏమని చెప్తుందో తెలుసా? లోపలికి వచ్చింది, మరియమ్మ దగ్గరకు వచ్చి అంటుంది దయాప్రాప్తురాలా నీకు శుభము అంటుంది. అది చూడండి, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచనలో పడిపోయిందంట ఆవిడ. ఎక్కడ పడిపోయిందమ్మా? ఏంటి నాకు శుభవచనం ఏంటి, నాకు శుభవచనం ఏంటి అని ఆలోచిస్తుంది. కారణం ఏంటి? ఆల్రెడీ అప్పుడుగా శుభవచనం వినేసింది. ఏంటా శుభవచనం? ఆవిడికి దేవదూత కంటే ముందు వచ్చినటువంటి శుభవచనం ఏంటి? ఏంటి? స్త్రీ విషయంలో ఎప్పుడు కూడా శుభం అనేటువంటి వచనం ఎప్పుడు చక్కగా మ్యారేజ్ కుదిరినప్పుడు, నాకు వివాహం అవుతుంది కనుక నాకు ఆనందంగా ఉన్నాను, మంచి శుభ కార్యక్రమంలో నేను ఉన్నానని సంతోషపడుతుంది. ఆల్రెడీ దేవదూత వచ్చి శుభవచనం చెప్పక ముందు ఆవిడకి ఏమొచ్చింది? యేసేపుతో ఏం చేయబడింది? అది శుభం జరిగిపోయింది అప్పటికే. అందుకే ఆలోచనలో పడ్డది. ఇంకా శుభవచనం ఏంటి అన్న ఆలోచనలో పడ్డది మరియమ్మ గారు. అప్పుడు ఈ ఆలోచనలో పడినప్పుడు దేవదూత అంటుంది, అలాగూ ఆలోచించుకొనిచుండగా, ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత మరియా భయపడకము, అదిగో దేవుని వలన నువ్వేం పొందావు? కృప. అందుకే మనం ఈరోజు పాఠాంశం ఏంటంటే కృప పొందిన మరియా. ఏం పొందిందంట ఆవిడ? దేవుని కృప. ఏంటి దేవుని కృప? ఆవిడ పొందిన దేవుని కృప ఏంటి అంటే, యోధా వంశములో కానీ ఇశ్రాయేలీల జనాంగంలో కానీ యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా దేవుడుగా ఉండి పరలోకము నుంచి విడిచిపెట్టడానికి భూమి మీదకి రావడానికి ఒక శరీరమును ఇవ్వడం కోసం గర్భముగా మార్చబడేటువంటి ఆ ధన్యత కన్య మరియకు మాత్రమే దక్కింది. బాగా ఆలోచించాలి ఈ మాటలన్నీ కూడా. దేవదూత మాట చెప్పగానే ఆవిడకంటండి కృప పొందితివి అని చెప్పిందండి దేవదూత. ముందేమంది? దయాప్రాప్తురాలా అంది. దేవదూత వచ్చాడు అందే అనకూడదు. ఎందుకంటే దేవదూతలో స్త్రీలు కాదు, దేవదూతలు ఎవరమ్మా? పురుషులు. అందరూ పురుషులే. గబ్రియేలు, మికాయేలు వీళ్ళందరూ కూడా ఎవరమ్మా? పురుషులు. ఎందుకంటే పరలోకములో పురుషులకి మాత్రమే స్థానం. ఎవరికి లేదు? స్త్రీలు ఉండరు అక్కడ ఎవరుండరు? స్త్రీలు ఉండరు. మరి మనం ఉన్నాం కదండి భూమి మీద అనుకుంటున్నారా? మీరు కూడా భూమి మీద స్త్రీలుగా ఒక పాత్రగా ఏర్పాటు చేసాడు దేవుడు మిమ్మల్ని. మనం చనిపోతే ఈ దేహాన్ని మట్టిలో కలిపేస్తే మరలా యేసు ప్రభు వచ్చినప్పుడు మీకు చెప్పాను మీటింగ్స్లో మొన్న, దేహం ఎలా లేపబడుతుందో ఎలా మారిపోతుందో అవన్నీ కూడా చెప్పాను మీకు కదా. విన్నారా? మరి మీరు జాగ్రత్తగా వినలేదు. లేకపోతే మరలా ఒకసారి ఆ టాపిక్ని వినండి, అప్పుడు అర్థమైపోతుంది. లాస్ట్ రోజు నేను చెప్పిన టాపిక్ మరలా వీడియో వింటే అప్పుడు మన దేహాల్లో ఉన్నటువంటి ఈ స్థితి ఎలా మారిపోద్దో, మనమందరం కూడా ఎలా మారిపోతాం తెలుసా? దేవుని రూపాన్ని కలిగి దేవతల వల్లే మారిపోతామంట. ఎలా మారిపోతామంట? దూతల వల్లే.
అంటే ఇంకా లింగ భేదాలు ఏముండవు. స్త్రీ అని పురుషుడని ఇలాంటి లింగ భేదాలు భూమి మీద ఉంటాయి. మనము మహిమా శరీరాన్ని ధరించుకుంటాం. ఇంకా స్త్రీగా పురుషుడిగా కాదు, ఇంక అందరూ ఒకటే. కోరికలు కలిగినటువంటి అవయవాలు కోరికలు కానీ ఏది కూడా మనిషికి ఉండదంట. మీరు జాగ్రత్తగా వినాలి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ ఇశ్రాయేలీలైనటువంటి ప్రజలలో కానీ, ఇశ్రాయేలీల జనాంగంలో కానీ, యూదా జనాంగంలో కానీ యేసుక్రీస్తుని ఆ గర్భములో మోసేటువంటి భాగ్యం ఎవరికి దక్కిందంటే, ఎవరికి దక్కింది? ఆవిడ మాత్రమే కృప పొందింది. అందుకే ఈ శుభవచనము వినగానే అప్పటికి 6 నెలల గర్భిణిగా ఉందంట. ఎవరనంటే ఎవరు? ఎలిజబెత్ గారు. ఎవరు? ఎలిజబెత్ గారు. ఆమె గర్భంలో ఎవరున్నారు? బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఉన్నాడు. ఆమె గర్భంలో ఎవరున్నారు? బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఉన్నాడు. ఎప్పుడైతే దేవదూత మరియకు శుభవచనం చెప్పిందో, ఎప్పుడైతే దేవదూత వచ్చి మరియతో దయాప్రాప్తురాల అని చెప్పాడో, ఎప్పుడైతే దేవదూత నీవు దేవుని వలన కృప పొందితివి అని చెప్పాడో, ఆవిడ సంబరము అంత సంబరం కదంట. ప్రభువా, ఏంటి నాకు ఈ శుభవచనం ఏంటి, ఈ కృప పొందటం ఏంటి అని ఆలోచనలో పడ్డది కదా. ఏమంటున్నాడు చూద్దాం. 29వ వచనం చదవమ్మా. 29వ వచనం. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుని చుండగా దూత మరియా భయపడకు. అదిగో చూడండి, భయపడద్దు, నువ్వు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతములేనిదై ఉండునని ఆమెతో చెప్పును. అందుకు మరియా ఏమంటుందమ్మా? నేనేమో ప్రధానమైతే చేయబడింది కానీ గర్భవతి అవుతామని చెప్తున్నావేటయ్యా బాబు దేవదూత. నేనేం ప్రధానం మాత్రమే చేయబడ్డింది, వివాహం అవ్వలేదు, నువ్వేమో గర్భం ధరిస్తావని చెప్తున్నావంటే, అప్పుడు దేవదూత క్లారిటీగా చెప్పాడు. ఏమన్నా తెలుసా? నువ్వు ధరించబోయే గర్భము సహజంగా మానవుల తీరువులో స్త్రీ పురుషుల కలయికలో కలిగేటువంటి గర్భం కాదు నువ్వు పొందేది. పరిశుద్ధాత్మ చేత నువ్వు గర్భాన్ని ధరిస్తావు. ఎందుకంటే నువ్వు గర్భములో మోయబోయేది ఎవరిని తెలుసా? సాక్షాత్తు దేవుణ్ణి మోయబోతున్నావు అన్నాడు. ఎంత అద్భుతమైన మాట చూడండి. ఎవరిని మోయబోతున్నావు? అయ్య బాబు, దేవునికి గర్భం ఇవ్వడానికి ఎంత ధన్యత ఉండాలి అసలు. ఆ ధన్యత ఎవరు పొందారు? మరియమ్మ పొందింది. వండరు కదండి అసలు. ఈ మాట ఆశ్చర్యం అనిపిస్తలా? ఏ స్త్రీకి లేని ధన్యత ఎవరికి వచ్చింది అనుకుంటున్నారు? సృష్టిలో మరియమ్మకు ఒక్కదానికే దక్కింది. మరియకు ఒక్కదానికే దక్కింది. యేసుక్రీస్తు అనేటువంటి దేవుణ్ణి గర్భములో మోసే భాగ్యం, తన స్తనములతో పాలిచ్చే భాగ్యం యేసుక్రీస్తుకి ఆమెకే దక్కింది. ఎంత అదృష్టం చూడండి, ఎంత దయ పొందిందో చూడండి దేవుని దగ్గర. తినడానికి తిండి లేనటువంటి ఆవిడ ఏండి, మరి ఉండడానికి నివాసం లేనటువంటి ఆ స్త్రీ పేదవాడినే మరల వివాహం ఆడింది. కానీ రాజులకు గాని, ధనవంతులకు గాని, గనులకు గాని దక్కలేని ధన్యత ఎవరికి దక్కిందో తెలుసా? ఆ పేద కుటుంబంలో ఉన్నటువంటి మరియకు దక్కింది. దేవునిని గర్భములో మోసే ధన్యత దక్కింది ఆవిడికి.
ఎలిజబెత్ దగ్గరికి గబగబా పరిగెత్తుకెళ్ళింది. ఇంకా నేను రెఫరెన్స్లు చూపిస్తే టైం ఇంకా ఎక్కువైపోద్ది. జాగ్రత్తగా వినాలి ఈ మాటలన్నీ కూడా. మరియా ఎలిజబెత్ దగ్గరికి దేవతతో వర్తమానం వినగానే ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఆవిడ బంధువురాలు. ఎవరికి? మరియమ్మ గారికి బంధువురాలు. గబగబా మరియ దగ్గరికి వెళ్ళిపోతే ఆవిడకి అప్పటికే ఎన్ని నెలలు అన్నా 6 నెలల గర్భిణి ఆవిడ. అప్పుడు మరియమ్మ గారు గబగబా వెళ్ళి ఆ ఎలిజబెత్ అంటుంది, ఆ ఎలిజబెత్ అమ్మ నీకు వందనాలు అంటుంది. ఏమంటుంది? ఎలిజబెత్ అమ్మ నీకు వందనాలు అని చెప్పగానే మరియమ్మ గారి వందనం వచ్చిన కానీ గర్భంలో ఉన్న శిశువు అంటే యాహన్ గారు అంటే ఏమేసాడంటే తెలుసా? గంతులేసాడంట. ఏమేసాడు? గంతులేసాడంట. ఎందుకు వేసాడు చెప్పండి? ఎందుకు వేసాడు చెప్పండి? అసలు నేను ఎవరి మార్గాన్ని అయితే సరళం చేయడానికి రాబోతున్నానో ఆయన గర్భాన్ని ధరించడానికి ఆయనకు గర్భాన్ని ఇవ్వడానికి వచ్చినటువంటి ఆయన తల్లి నా దగ్గరికి వచ్చి నా తల్లికి వందనం వచ్చి నుంచి చెప్పడం ఏంటని అసలు లోపడున్న శిశువు ఏం చేశాడంట? గంతులు వేసాడంట. అది వండర్ వాక్యం. తెలుసండి? ఎలా చెప్పాలంటాను, అందుకే వాక్యం. చూసారా ఎంత వండర్గా ఉందో? చూసారా? యేసుక్రీస్తు వారిని గర్భాన్ని మోయడానికి అంత అర్హత ఎవరికి కలిగిందంటే కన్యమరికి కలిగింది. ఆ భాగ్యము శుభవచనం అనుకుంది, ఆ భాగ్యము దయ పొందని అనుకుంది. కానీ ఆవిడ గర్భము ధరించగానే వినండి ఆమె గర్భము ధరించగానే ఎన్ని సూటిపోటి మాటలు భరించిందో మీకు తెలియదు. ఎన్ని అపనిందలు పడ్డదో మీకు తెలియదు. ఆమె యేసుని ధరించినందుకు ఎన్ని కష్టాలు పడిందో కూడా మీకు తెలియదు. బైబిల్లో వండర్గా ఉంది. ఆమె గర్భము యేసు ప్రభు వారిని ఎప్పుడైతే ధరించిందో ప్రజా సంఖ్య రాయడానికి యెరూషలేములో ప్రారంభించారంటండి పిల్లరా. ఏంటది? ప్రజా సంఖ్య రాయడం అనేటువంటిది యెరూషలేములో ప్రారంభించారంట. ఆ యెరూషలేములోనికి ఎక్కడి నుంచి బయలుదేరిందో తెలిసి ఇవిడి గలిలయ నుంచి యెరూషలేమునకు ప్రయాణమయ్యారు. గర్భిణి. ఎన్నో నెలల గర్భిణి? 9 నెలలు పూర్తయిపోయే గర్భిణి. ఇంకా ప్రసవ దినాలు సమీపించినాయి ఆవిడికి. ఆ టైంలో ప్రజా సంఖ్య రాయించుకోవడానికి యెరూషలేము కాపరస్తులందరూ కూడా ఇప్పుడు చాగళ్ళు మండలం, ఈ చాగళ్ళ మండలంలో చాలా ఊళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఎవడైనా ఏదైనా చేయించుకోవాలంటే ఇప్పుడు ఎక్కడికి రావాలి? చాగళ్ళు రావాలి. మండలం ఇది మెయిన్. అలాగా యెరూషలేము హెడ్. బెత్లెహేము, యోదయ, గలిలయ, నజరేతు ఇలాంటి చిన్న చిన్న ప్రాంతాలు ఉంటాయి. ఈ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా, యూదులందరూ కూడా ఎక్కడికి రావాలో తెలుసా? ఏదైనా చేయించుకోవాలంటే యెరూషలేములోనికి రావాలి. బాగా గమనించాలి. ఇది వరకు పోనీ మీకు ఇంకా బాగా అర్థం అవడం కోసం మనకి జిల్లా ఏది ఉండేది? వెస్ట్ గోదావరి డిస్టిక్. వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఏదైనా కార్యక్రమం చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళవలసి వచ్చింది? ఏలూరు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళవలసి వచ్చింది? ఏలూరు వెళ్ళాలి. ఎందుకంటే జిల్లాలో ఉన్న ప్రతి వాడు కూడా ఎక్కడికి వెళ్ళాలంటే ఏలూరు వెళ్ళాలి. అలాంటిది అనమాట యెరూషలేము. ఎలాంటిదంటే అలాంటిది అనమాట. ఇప్పుడు యెరూషలేములోనికి ఇప్పుడు ప్రజా సంఖ్య రాయించుకోవడానికి, వారి పేరు నమోదు చేయించుకోవడానికి, మేము యెరూషలేము కాపరస్తులము, యోధా జాతికి చెందిన వారమని పేరు నమోదు చేయించుకోవడానికి మరియను యేసేపు గారు తీసుకెళ్తున్నాడు. ఎలా తీసుకెళ్ళాడు చెప్పండమ్మా? ఎలా తీసుకెళ్ళాడు? కాలినడకని వెళ్ళారండి. 9 మాసాలు గర్భమున యేసుక్రీస్తు వారిని ధరించి కష్టాలు పడుతూ మోసుకుంటూ ఆ సంఖ్యలో రాసుకోకపోతే పేరు నమోదు అవ్వదు. పేరు నమోదు అవ్వకపోతే లిస్టులో ఉండరు గనుక యోధా జాతిగా లెక్కించరు గనుక చాలా కష్టతరం ఆ దినాల్లో బ్రతకాలంటే. రావాల్సినటువంటి రవాణా మనకే రానివ్వకుండా చేస్తారు. అలాంటి కష్టతరమైన దినాల్లో అసలు వాళ్ళకేమీ లేదు. వాళ్ళకేమీ లేదు. ఉండడానికి నివాసం లేదు, తినడానికి తిండి లేదు, కట్టడానికి బట్ట లేనటువంటి ఒక బేదలు అనమాట. వాళ్ళందరూ కూడా కడు బేదలు అనమాట. మరియమ్మ గారు, యేసేపు గారు కూడా. ఆయన వడ్రంగి పని చేస్తూ ఉండేవాడు. ఆ వడ్రంగి పనికి ఈవిడు కూడా
పెళ్ళైన తర్వాత ఈవిడ కూడా అదే పని చేసింది అనుకోండి. ఆ తర్వాత అంతకు ముందు జరిగినటువంటి సిచ్యువేషన్ చెప్తాను నేను. యేసు ప్రభువుని గర్భమును మోసుకుంటూ యెరూషలేములోకి వచ్చిందండి పిల్లరా. ఎన్ని అవమానాలు పొందిందో, ఎన్ని కష్టాలు పొందిందో, కానీ ఆవిడ యేసు ప్రభుని ధరించటం గొప్ప సంగతి అండి పిల్లరా. ఎలిజబెత్ ఏమంటుందో ఒకసారి చూద్దామండి. ఎలిజబెత్ ఏమంటుందో చూడమండి, ఒకసారి చూస్తారా? 42వ వచనం. ఎలిజబెత్ మరియమ్మ గారిని ఏమంటుందో చూద్దాం ఒకసారి ఆ మాట. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానువు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగు ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేస్తుంది అని చెప్తున్నాడండి. ఎలాగే ఏం చేసిందంట? ఆనందంతో గంతులు వేసిందంట. స్త్రీలలో ఆవిడ ఎలాంటిదంట? మరియమ్మ గారు ఎలాంటిదంటమ్మా? స్త్రీలలో ఆశీర్వదింపబడిందంట. ఇంకో మాట చెప్తుంది. ఏమని చెప్తుందో ఆ మాట కూడా మనం చూద్దాం. ఏమండి? 45వ వచనం. ప్రభు ఆమెకు తెలియజేసిన మాటను సిద్ధించిన గనుక నమ్మిన ఆమె ధన్యురాలా అనెను. అప్పుడు మరియా ఎట్లనెను, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. అదిగో చూడండి, ఆవిడ ఎలాంటిదంట? మరియమ్మ గారు ఎలాంటిదంట? దీన స్థితి ఆవిడది. ఉందా బైబిల్లో? నేనేమైనా సొంత మాటలు ఏమైనా కల్పించి చెప్తున్నాను అంటారా? అలాంటి ఎవరంటిదంట ఆవిడ? దీనత్వం వాళ్ళదే, ఏమీ లేదు, దేన స్థితి. బాగా గమనించాలి ఈ మాటలన్నీ కూడా. ఈ దేన స్థితి కలిగినటువంటి మరియకు ధన్యత కలిగేటువంటి స్థితి ఏర్పడింది. దేవుని దయను పొందినటువంటి ప్రాప్తించేటువంటి సమయం ఆవిడికి ఏర్పడింది. బాగా ఆలోచించండి. నేను చెప్పే 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. మరియా యేసుని గర్భము ధరించటం ధన్యత. మనము యేసు వాక్యాన్ని మన హృదయంలో మోయటం మనకు ధన్యత. అర్థమవుతుందా? వాక్యము మీకు అర్థమవడం కోసం చెప్తాను. మరియా దయను పొందింది. ఎవరి దయని? దేవుని దయని. ఎందుకని? యేసు ప్రభువుని గర్భంలో మోసే ఆ ధన్యత ఆవిడికి దక్కింది. ఈవేళ నీకు వాక్యం నీ దగ్గరికి వచ్చింది, నీ హృదయంలో ఉండాలని అనుకుంటుందంటే ఆ భాగ్యం నీకు దక్కుతుంది. ఒకనాడు మరియకి ఇచ్చినటువంటి వాగ్దానంలో ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా యేసు తల్లి ఎవరని చెప్పుకుంటారు? కన్య మరి అని చెప్పుకుంటారు. ఆవిడ పేరు ఎన్ని తరాలు గతించినా గాని ఆవిడ పేరు మార్చిపోదు. ఆవిడ పేరు ధన్యురాలుగా, ఇంకేమన్నా ఉంది? కృప పొందినదిగా, దయ పొందినదిగా, దయ పొందిన ప్రాప్తురాలుగా. ప్రపంచమంతా నోటులో మరియమ్మ పేరు ఉంటుందండి. ఆవిడని ప్రశంసిస్తారు ప్రతి వాళ్ళు కూడా. ఎందుకంటే ఆమె భక్తి జీవితం, ఆమె వినయ జీవితం, ఆవిడ దేవునికి దగ్గరగా ఉండటం, ఆ దేవుని దగ్గరగా ఉండటం వల్లే ఆవిడ భక్తిని బట్టి దేవుణ్ణే గర్భములో మోసే భాగ్యం ఆవిడికి దక్కింది. వినాలి, ఇప్పుడు మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను అన్నీ కూడా. ఆమెను దేవుడు కోరుకున్నాడంటే ఆమె గర్భంలోనికి పంపడానికి ఇష్టపడ్డాడంటే ఆవిడ ఎంత పవిత్రమైనటువంటి స్త్రీమూర్తిగా బ్రతికిందో మీరు ఆలోచించండి. అలాగే మనలందరికీ దేవుని వాక్యం ఏమని చెప్పలేను? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. మరి ఈ వాక్యమును నీ దగ్గరికి పంపి నీ హృదయంలో పెట్టాలనుకుంటున్నాడంటే, నిన్ను కోరుకుంటున్నాడంటే మరియ కంటే నువ్వు ధన్యరాలవు. అర్థమవుతుంది మీకు? యేసు ప్రభు ఒక అద్భుతమైన మాట అంటాడు. ఇవన్నీ నేను చెప్పడానికి మరి సమయం చాలదు కనుక నేను చెప్పడం లేదు, మీరు జాగ్రత్తగా ఉండండి. యేసు ప్రభు అంటాడు, మరియమ్మ గారు ఆ పెంచి పెద్ద చేసిన తర్వాత
మరి సువార్తకు వచ్చేస్తాడు. 30వ ఏట వచ్చేసాడు కదా సువార్తకి. ఎన్నో సంవత్సరాలు వచ్చాడు యేసుప్రభు వారు? 30వ ఏట సువార్తకు వచ్చేసాడు. తండ్రి పనుల మీద నేను ఉండాలని చెప్పేసి తండ్రి పని చేయడానికి, లోకంలోనికి వెళ్ళిపోవడానికి, సువార్త ప్రకటించడానికి వచ్చేసాడు. ఆయన ఒక చోట వాక్యం చెప్తుంటే మరియమ్మ గారును ఆయన సహోదరులు, అప్పటికి పెళ్ళి అయిపోయింది. ఆ తర్వాత ఆవిడ పిల్లలుగా అంది, 4 కుమారులు కుమార్తెలుగా అంది. కుమార్తెలు ఎంతమంది డిక్లేర్ చేయలేదు కానీ యేసు ప్రభు వారి తర్వాత ఎంతమంది కుమారులుగా అందమ్మా? 4 కుమారులుగా అంది. ఈ 4 కుమారులు వచ్చారంట. మా ప్రభు అక్కడ ఉన్నాడా, మా యేసు అక్కడ ఉన్నాడా అని చెప్పేసి మరియమ్మ గారు ఒకసారి కౌరు పెట్టండి, నీ తల్లి వచ్చిందని చెప్పండి అంటే వెళ్ళి మీ అమ్మగారు వచ్చారు, రావయ్య బాబు అదిగో చూస్తున్నారు నీ కోసం అంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అన్నాడు. అని ఏమన్నాడు తెలుసా? నా తల్లి అయినా నా సహోదరులైనా ఎవరు అనుకుంటున్నారు? నా దేవుని మాట వినుటకు లోబడిన వీరే నా తల్లియో నా సహోదరులు అన్నాడు. అంటే మరియమ్మ కంటే ప్రాధాన్యత దేనికి ఇచ్చాడు చెప్పండి? మరియమ్మ కంటే దేనికి ఇచ్చాడు ప్రాధాన్యత? వాక్యానికి ఇచ్చాడు. అలాంటి వాక్యము నీ దగ్గరికి పంపబడిందంటే, నిన్ను ప్రేమిస్తుందంటే, నీ దగ్గరకు వచ్చిందంటే, ఆ వాక్యములో, ఆ వాక్యానికి నీ హృదయంలో చోటు ఉంటే నువ్వెవరు? ఇప్పుడు మరియమ్మ కంటే ధన్యుడు, మరియమ్మ కంటే ధన్యులు. ఏది ఆ ధన్యత ఎవరు పోగొట్టుకుంటున్నారు? ఆ ధన్యతను కలిగిన వారు ఎవరు అసలు? ఆ ధన్యత పొందుకోవడానికి, ఆ దయా ప్రాప్తమును పొందుకోవడానికి, కృప పొందుకోవడానికి అర్హులైన వారంగా ఉంటున్నామా? అదండి ఆ మాటల్లో పరమార్థం ఏంటనుకుంటున్నావు? యేసు క్రీస్తు వారిని మోసిన మరియ కంటే, యేసు చెప్పిన మాటను హృదయములో మోసిన వాడు మరియ కంటే గొప్పవాడని చెప్పాడు దేవుడు. సూపర్ లాజిక్ చెప్పాడు యేసుక్రీస్తు వారు. ఏంటనుకుంటున్నారు? వాక్యం అంటే సామాన్యం కాదు, అందుకే బాగా ఆలోచించి వినాలని చెప్తున్నాను. మనం మాట్లాడుకునే ప్రతి మాట కూడా చాలా విలువైంది ప్రియమైన దేవుని వాళ్ళరా. అందుకే కృప పొందిన మరియ దానికంటే విలువగా మనం ఏం చేయాలంట? దేవుని వాక్యానికి మన హృదయంలో స్థానం ఇస్తే మరియ కంటే ఎక్కువ మనం అందరం కూడా. ఆవిడ ఎన్నో కష్టాలు పడింది, మనం అంతకంటే ఎక్కువ కష్టాలు పడతాం భూమి మీద. ఇప్పుడు వాక్యం మనలో ఉన్నప్పుడు ఎన్నో నిందలు వస్తాయి. మరి ఎన్నో కష్టాలు పడింది, ఎన్నో నిందలు పోసింది. ఎందుకంటే ప్రభువుకి గర్భం ఇచ్చినందుకు. మనం దేవుని వాక్యానికి చోటిస్తే ఎన్నో కష్టాలు అనుభవిస్తాం, బాధలు అనుభవిస్తాం, సమస్యలు అనుభవిస్తాం, శ్రమలు అనుభవిస్తాం. ఇది నిజమైనటువంటి వాక్యము ఎక్కడైతే మన హృదయంలో విత్తబడుతుందో అలాంటి వారికి మాత్రం ఈ సమస్యలన్నీ కూడా ఎదురవుతాయి అని దేవుడు మనకి జ్ఞానోదయం కలిగించడం కోసం ఈ మాటలన్నీ కూడా తెలియజేశాడు. కనుక మనం మరియ కంటే గొప్పవారంగా భూమి మీద బ్రతకాలంటే దేవుని వాక్యం ఎక్కడ ఉండాలంట? మన హృదయంలో చోటు చేసుకోవాలి, స్నానం చేసుకోవాలి. అలా చేయాలని ప్రభు పేరట మీకు మనం చేస్తూ నేను ముగిస్తున్నాను. ఎందుకంటే చాలా ఉంది చెప్పవలసింది, కానీ మనకు టైం సరిపోదు, బేగ రావు. వస్తే ఇంకేదైనా ఒక 10 నిమిషాలు మీకు వివరించడానికే మరి బాగుంటుంది. కనుక అలాగే మీరందరూ కూడా ఉండాలని ప్రభు పేరట మీకు మనం చేస్తే నేను ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మనం ఇంట్లో ఆశీర్వదించిన కాక ఆమెను ప్రార్థన చేసుకున్నాం. దయచేసి అందరూ కూడా తల ఉంచి కళ్ళు మూసుకోండి. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు మీ పిల్లలకు మీ మాటలు చెప్పాను. కృప పొందిన మరియమ్మ గారు ఎలా పొందిందో మా ప్రభా మీ మాటల్లో భావన చెప్పాను. చెప్పడానికి మీ పరిశుద్ధాత్మ ప్రేరణ మీ దాసుడిగా నాకు ఇచ్చినందుకు, మీ ఆత్మ చేత నన్ను నడిపించినందుకు, మాకు తోడుగా ఉండి నన్ను నడిపించినందుకు నీ స్తోత్రాలు. నీ పిల్లలు నీ మాటలు విన్నారు, ఆ మాటలు వ్యర్థంగా విడిచిపెట్టకుండా వారి హృదయాంతరంగాల్లో భద్రపరుచుకుని నీ కొరకు బ్రతికే భాగ్యము ధన్యత వారికి దయచేయమని, కూడుకుని ముగించుకుని వారి గృహాలకు వెళ్ళిచుండగా నెమ్మదిని సమాధానాన్ని వారికి దయచేయండి. ఆయుష్నివ్వండి, ఆరోగ్యాన్ని దయచేయండి. నీ కొరకు బ్రతికే భాగ్యము ధన్యత వారిలో ఫలభరితమైనటువంటి స్థితిని కలిగించమని ప్రార్థిస్తూ, ఇదిగో మా ప్రభా నీవు నాకు ఇచ్చినటువంటి భార్యను, 2 కుమారులు కుమార్తెను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటే ఆయుష్నివ్వండి, ఆరోగ్యాన్ని దయచేయండి. అలాగే మీ దాసుడైన నాకు ఇంకా జ్ఞానం, తెలివి, వివేచన ఇచ్చి ఇంకా నీ పిల్లలకి అలాగ నీ మాటలు చెప్పడానికి వారికి ఎలాగ అర్థమవుతుందో అలా చెప్పడానికి మీ సహాయాన్ని, సహకారాన్ని నాకు దయచేసి మీరు తోడుగా ఉండి నన్ను నీ సేవలో ముందుకు కొనసాగింపచేయమని యేసుక్రీస్తు ప్రభుల వారి పేరటి ప్రార్థన మిమ్మల్ని అడిగి వేడుకొనిచున్నాను మా ప్రియ పరలోకమందున కన్న తండ్రి. ఆమెను. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప,
ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మీయ కన్యని సహవాసము ఇప్పుడు నిత్యం సదా మనకున్న సకల పరిశుద్ధులకు ప్రార్థించబడిన అంశములన్నీ నెరవేర్చబడకు సదా తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ.